యా. మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. లాస్ట్ టైం టీజర్ గ్లిమ్స్ రిలీజ్ అప్పుడు మీరు నన్ను ప్రమోట్ చేసిన విధానం నాకు జీవితంలో చాలా పెద్ద అదృష్టంగా అనిపించింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక మూవీ గురించి అయితే మీరు చూస్తారు, మూవీ చాలా పెద్దది అది అని చెప్పుకునే అవసరం లేదు. నేను ఇక్కడ వ్యక్తుల గురించి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానండి. నా లైఫ్లో నేను ఎప్పుడూ ఒకటి అంటుంటాను, ఎంత సంపాదించావంటే ఈ సంవత్సరం నేను నలుగురిని సంపాదించానని చెప్తాను, అంటే నలుగురు వ్యక్తుల్ని. అలా ఈ సినిమాతో నేను ఎంతమందినో సంపాదించాను, మీ అందరిని కూడా సంపాదించుకున్నాను. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే మొట్టమొదట ఈ మధ్య హృతిక గురించి ఎక్కడో పొగుడుతుంటే తమ్మారెడ్డి గారు అలిగారు, అదేంటి వాళ్ళిద్దరికి ఏంటి కాంబినేషన్ అంటారు. మేము సాయంత్రం మాట్లాడుకునే భాష ఒకటి ఉంటుంది, ఆ భాషలో నేను మా చోటా గారు అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, క్వార్టర్ బాడీకి హాఫ్ డ్రెస్ వేసి ఫుల్ చలిలో నిలబెట్టేవాళ్ళు, అయినా కూడా ఏ రోజు ఇబ్బంది పెట్టకుండా అసలు కష్టం అనిపించకుండా అంత చలి నిజంగా హారిబుల్. నేను నిలబడలేకపోయేవాడిని, ఆ అమ్మాయి ఆ విధంగా నిలబడి పనిచేసేదంటే తమ్మారెడ్డి గారు అలిగారు, అదేంటి 80 ఏళ్ళ ముసలివాడిని నన్ను చలిలో కష్టపడ్డామని ఒక మాట అన్నారా, అమ్మాయి కాబట్టి అంటున్నారు అని కొంచెం ఫీల్ అయ్యారు. ఆ విధంగా మొట్టమొదటి హృతిక గారిని, తర్వాత లయ గారిని అసలు నేను సినిమాల్లో అక్కడక్కడ వింటుంటాం రూమర్స్ అని తర్వాత తెలిసింది, ఎక్కడ ఏ రూమ్ ఇస్తారు ఓకేనండి, ఈ రూమ్ కాదు అక్కడికి వెళ్ళండి ఓకేనండి, అక్కడికి వెళ్ళండి ఓకేనండి, ఎవ్వరు అలా ఉండరు. నేను చూసిన అంటే సినిమాల్లో అలా ఉండరు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లయ గారు. అంటే అసలు చిన్నపిల్లలాగే బిహేవ్ చేశారు అక్కడ. ఇకపోతే మన మ్యూజిక్ డైరెక్టరు, ఎప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ని అనుకోలేదు, అది మీకే తెలుస్తుంది. అంత ఫ్రెండ్లీగా అంత ఆ విధంగా ఉంటారు, అంత ఎప్పుడు మాట్లాడుకున్నా. మరీ ముఖ్యంగా ఇక్కడ కనిపించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వంశీ ప్లస్ వంశీ అంటే మా డైరెక్టర్ వంశీ కాకుండా ఇంకొక వంశీ ఉన్నాడు, పిఆర్ఓ వంశీ శేఖర్ వాళ్ళు. అక్కడ ఏదో ఒక మూవీ చేస్తున్నాం, మూవీ గురించి మాట్లాడుతున్నాం అని ఎప్పుడు అనిపిస్తుంది, ఏదో ఫోన్ చేసినప్పుడల్లా ఒక ఆప్యాయత, అది అన్న అంటూ. మరి ఆయన వయసు ఎంతో నా వయసు ఎంతో తెలియదు, కానీ ఆయన అన్న అంటాడు. మేబీ ఆయన పెద్దోడేమో అనుకుంటున్నాను. చాలా చాలా ఆప్యాయతగా మాట్లాడుతుంటారు. తర్వాత మా సత్య ఎక్కడున్నాడు, సత్య అసలు లైఫ్లో ఈ మూవీ వల్ల నేను అదే ఆయన కూడా సంపాదించుకున్నాను సత్యాన్ని, అది నాకు ఈ మూవీ వల్ల నేను సంపాదించిన ఆస్తి. ఇకపోతే ఇక తర్వాత బాబు గారు గురించి లాస్ట్ టైం కూడా చెప్పాను, అంత ఎక్కువ అక్కర్లేదు, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అక్కడ తాజ్లో చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటూ బాబు గారి కోసం రూమ్ బుక్ చేసాము, సూట్ రూమ్ బుక్ చేసాము, 30,000 పర్ డే. రాగానే అందులో అడుగు కూడా పెట్టలేదు. నేను ప్రౌడ్గా బతికినంతకాలం చెప్పుకుంటాను బాబు గారి గురించి. ఆయన ఎప్పటికీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో, ఎప్పటికీ హీరోనే, ఏ రోల్ చేసినా ఎప్పటికీ హీరోనే. ఎందుకంటే ఇంత డబ్బు నేను ప్రొడ్యూసర్ చేత ఖర్చు పెట్టినేవును అని చెప్పి తన రూమ్లో అడుగు కూడా పెట్టలేదు. అది ఎగ్జాంపుల్ ఒకటి చాలు అనుకుంటా ఆయన ఈ సినిమాకి చేసిన కోఆపరేషన్. థ్యాంక్ యూ. మన చోటా గారు అయితే, చోటా గారి గురించి చేసిన వర్క్ గురించి రీసెంట్గా ఎవరో అమెరికాలో శ్వేత రాయ్ అని ఒక అమ్మాయి అక్కడ అమెరికాలో మూవీస్ తీస్తుంటుంది, ప్రొడ్యూసర్ కమ్ యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయి నన్ను అప్రోచ్ అయింది భోపాల్ వచ్చి, ఒక ఇంగ్లీష్ మూవీ తీస్తున్నాము, దాంట్లో కొంత పార్ట్ హిందీలో ఉంటుంది, నేను మధ్యప్రదేశ్లో తీయాలనుకుంటున్నాను, మీ గ్లిమ్స్ చూశాను, ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారు నాకు రికమెండ్ చేశారు మిమ్మల్ని కలవమని నా దగ్గరకు వచ్చింది. వారి ఈ విజువల్స్ చూసిన తర్వాత అంత ఇంప్రెస్ అయ్యి చోటా గారితో మా మూవీ ఈ 20% పార్ట్ తీపిస్తారని అడిగిందాం. అది ఆయన రేంజ్. నేను అప్పుడే చెప్పాను మీరు తొందరలో హాలీవుడ్కి వెళ్ళిపోతున్నారండి అని, ఆయన రేంజ్ అది. ఇకపోతే ఆ సినిమాకి తను పనిచేసిన విధానం, అసలు ఇంత తక్కువ టైంలో ఇంత సూపర్గా మూవీ వస్తుంది. అసలు మా మూవీ రేంజ్ ఎంత పెరిగిందంటే ఊహించలేదు, అట్లా వస్తుందని ఊహించలేదు. అది కేవలం చోటా గారి వల్ల ఈ మూవీ ఇంత పెద్ద అంటే ఈ విధంగా మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రతి వంశీ గారు, నేను అక్కడ కూడా మళ్ళీ సినిమా గురించి తక్కువ మాట్లాడతాను, వ్యక్తిగా ఎంతో ఈ కొద్ది కాలంలో కలిసి పనిచేసిన అవి మర్చిపోలేము ఇప్పటికీ అనుభవాలు. థ్యాంక్ యూ వంశీ. ఇక
మరీ ముఖ్యంగా ఒక యంగ్ మ్యాన్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. నేను ఒక టైంలో ఇంకేముందలే జీవితం ఆఖరి దశకు వచ్చేసింది అనుకున్నాను. కానీ ఈ సినిమాతో ఈయనతోటి పనిచేసిన తర్వాత నేను ఇప్పుడు పిల్లవాడిని అనిపించింది. ఎందుకంటే ఆయన యువకుడు. ఆయన యువకుడనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కూడా ఆయనతో పాటు నేను లేయలేకున్నాం, ఆయనతో పాటు పని చేయలేకున్నాం. అది నిజంగా నాకు తెలిసి ఇంకొక 20-30 ఏళ్ళు సినిమాలు తీయగలరు ఆయన అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరి సపోర్ట్కి చాలా చాలా రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆ రుణం తీరుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా తమ్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.